గుంటూరు రూరల్ మండలంలో అక్రమ కల్తీ మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో ఏపీ ఎక్స్చేంజ్ సురక్ష మొబైల్ యాప్పై అవగాహన కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బిఆర్ రామాంజనేయులు పాల్గొన్నారు. ఇక ప్రతి మద్యం సీసాపై ఉండే క్యూఆర్ కోడ్ను వినియోగదారులు తప్పనిసరిగా ఏపీ ఎక్స్చేంజ్ సురక్ష యాప్లో స్కాన్ చేసి మద్యం నాణ్యతను తనిఖీ చేసుకోవాలని కోరారు. తద్వారా కల్తీ మద్యాన్ని గుర్తించడం, అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యం ముఖ్యమని తెలియజేశారు. సురక్ష యాప్ ఏర్పాటు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. 5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలోనే 30,000 మంది లివర్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్లు, ఊపిరితిత్తులు పాడైపోవడం అనేటువంటి రిపోర్ట్ కూడా వచ్చాయి. అలాంటి పరిస్థితి రాకూడదని ఇప్పుడే మన బ్రదర్ చెప్పాడు. మేము కాయ కష్టం చేస్తాం సార్, రాత్రి ఏదో ఒక క్వార్టర్ వేసుకుంటే ప్రశాంతంగా నిద్రపోతాం, మళ్ళా రేపు పొద్దున పని చేసుకోవడానికి మాకు బాగుంటది. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సిస్టమ్ పెట్టాడు. ఈ సురక్ష అనేటువంటి ఒక క్యూఆర్ కోడ్లు పెట్టడం వల్ల ఈ రోజు ఏ షాప్ లోనైనా క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాతే అమ్ముతారు కాబట్టి బయట నుంచి వచ్చే సరుకు అమ్మడానికి లేదు. అదే విధంగా ఏ డిస్టిలరీ నుంచి అయితే సరుకు వస్తుందో ఆ డిస్టిలరీ మీద బాధ్యత ఉంటది. ఏదైనా పొరపాటు జరిగితే ఆ డిస్టిలరీ సప్లై చేసేటటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యం ముఖ్యం.